సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రాజెక్టు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటినైతే దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా సమానంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు అధికారులు. దిగువ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కూడా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని జలాశయాలు నిండుకుండలా మారాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. డ్యాంలన్నీ కూడా వరద నీటితో నిండి కళకళ్లాడుతున్నాయి. ఈ భారీ వర్షాలు వరద ప్రవాహానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అది 589.70 అడుగులకు చేరుకుంది. అలాగే నాగార్జున సాగర్ పూర్తిగా నిండడంతో ఈ అప్రమత్తతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని నియంత్రించేందుకు 6 క్రస్ట్ గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో సమానంగా 1,02,198 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ఇప్పుడు అది 311.1486 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులు నిండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పంటలకు నీటి కొరత ఉండదని, వరి, పత్తి వంటి పంటలు బాగా పండుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు మరోవైపు నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడంతో ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు కూడా భారీగానే వస్తున్నారు. అలాగే గేట్ల నుంచి భారీగా నీరు దిగువకు విడుదలవుతున్నందున నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రజలు, ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాలకు ఒకవైపు ఇబ్బందులు తీసుకొచ్చిన ప్రాజెక్టులు నిండడంతో రైతన్నలకు మాత్రం ఆనందాన్ని మిగిల్చాయి.